వీడియోలో నేను క్లాసికల్ డాన్స్ అయిన కూచిపూడి నాట్యాన్ని ఎలా నేర్చుకోవాలి, అసలు నేర్చుకునే విధానం ఏంటి, కూచిపూడి నాట్యం నేర్చుకోవడం ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి, ఏమేమి నేర్చుకోవాలి, కూచిపూడి నాట్యంలో ఎన్ని లెవెల్స్ ఉంటాయి, ఏ స్టేజ్ లో ఏం నేర్చుకుంటారు, కూచిపూడి నాట్యం మొత్తం నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఈ నాట్యం ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు నేర్చుకోవచ్చు, మరి ఇంట్రెస్ట్ ఉన్న చిన్న ఏజ్ పిల్లలు ఇంట్లో ఉండి ఎలాంటివి నేర్చుకోవచ్చు, ఇలాంటి చాలా ప్రశ్నలకు ఈ వీడియో ద్వారా సమాధానం తెలియజేస్తాను. ఈ వీడియో ముఖ్యంగా క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండి కానీ దగ్గరలో క్లాసికల్ డాన్స్ నేర్పించే వాళ్ళు లేకనో, లేక ఆర్థికంగా అనుకూలించకపోవడం వల్ల నేర్చుకోలేని వాళ్ళు, లేదా చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలి అనే ఆశ ఉండి అప్పుడు కుదరక ఇప్పుడు ఆన్లైన్ లో చూసి నేర్చుకుందాం అని అనుకునే వాళ్ళ కోసం ముఖ్యంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. అలా ఆన్లైన్ లో చూసి నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి అసలు కూచిపూడి డాన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా తెలియక కొంతమంది డైరెక్ట్ క్లాసికల్ డాన్స్ సాంగ్స్ యూట్యూబ్ లో చూసేసి వాటిని చూస్తూ చేసేస్తారు. కానీ అలా చేస్తేనేమో పర్ఫెక్ట్ గా రాదు, ఆ విధానం కరెక్ట్ కాదు కూడా. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం మీకు అసలు కూచిపూడి నాట్యం ఎలా నేర్చుకోవాలి, ఏ వేలో నేర్చుకోవాలి అనే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. సో ఇంకా టాపిక్ లోకైతే వెళ్ళిపోదాం. స్టేజ్ 1 బేసిక్స్. కూచిపూడి నాట్యంలో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే బేసిక్స్ అన్నమాట. ఈ బేసిక్స్ లో మనం ఏమేం నేర్చుకుంటామంటే ముందుగా హస్తాలు నేర్చుకుంటాము, తర్వాత పాదభేదాలు, తర్వాత కళ్ళతో చేసే దృష్టి భేదాలు, తలను ఉపయోగించి చేసే శిరోభేదాలు, మెడతో చేసే గ్రీవ భేదాలు, కనుబొమ్మలను కదుపుతూ చేసే భ్రూభేదాలు, కాళ్లతో భంగిమలను వేస్తూ చేసే మండల భేదాలని ఈ బేసిక్స్ లో నేర్చుకుంటాము. ఈ బేసిక్స్ అన్ని నేను వేటికవి సపరేట్ గా వీడియోస్ చేసి పెట్టాను. అర్థాలతో ఉదాహరణలతో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడూ డైరెక్ట్ స్టెప్స్ లోకి వెళ్ళిపోకూడదు. ముందు ఈ బేసిక్స్ అన్ని నేర్చుకోవాలి, లేకపోతే స్టెప్స్ అను ఈ బేసిక్స్ ఆల్టర్నేట్ గా నేర్చుకుంటూ ఉండాలి. ఈ బేసిక్స్ నేర్చుకుంటేనే మీరు పర్ఫెక్ట్ గా ఎటువంటి మిస్టేక్ లేకుండా స్టెప్స్ చేయగలుగుతారు. ఈ బేసిక్స్ తో పాటుగా మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కూడా నేర్చుకోవాలి, అంటే నవరసాలను పండించడం నేర్చుకోవాలి. ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి కూడా క్లాసికల్ డాన్సెస్ లో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకా వీటితో పాటు నాట్యారంభ ప్రార్థన కూడా నేర్చుకోండి. స్టేజ్ 2 బేసిక్ స్టెప్స్. బేసిక్ స్టెప్స్ లో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది నమస్కారం. నమస్కారాన్ని మనం డాన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందు పెట్టాలి, అలానే డాన్స్ ప్రాక్టీస్ ఎండ్ అయిన తర్వాత పెడతాము. నమస్కారం తర్వాత అరమండి భంగిమ పెట్టడం నేర్చుకోవాలి. అసలు కూచిపూడి నాట్యంకి అందం తెచ్చేదే ఈ అరమండి అన్నమాట. మీరు రోజు డాన్స్ ప్రాక్టీస్ కి ముందు కనీసం 5 నిమిషాలైనా ఈ భంగిమలో పెట్టి ఉంచడానికి ట్రై చేయండి. స్టేజ్ 3 స్టెప్స్. వీటినే అడవులు అంటారు. ఈ స్టేజ్ లో మనం అడుగులు తర్వాత అడవులు నేర్చుకుంటాము. వీటిని తాళాన్ని బట్టి చేసే విధానంలో సిమిలారిటీస్ ని బట్టి గ్రూప్స్ గా డివైడ్ చేశారు. స్టూడెంట్స్ నేర్చుకునే విధానాన్ని బట్టి, గురువు నేర్పించే దాన్ని బట్టి స్టెప్స్ ఎన్ని నేర్పించాలో డిపెండ్ అయి ఉంటుంది. మాక్సిమం స్టెప్స్ 40 నుంచి 70కి మధ్యలో ఉంటాయి. ఆ స్టెప్ తాళం ప్రకారం 3 డిఫరెంట్ స్పీడ్స్ లో ఎలా చేయాలో కూడా నేర్చుకోవాలి. స్టేజ్ 4 జతులు. స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం నేర్చుకోవలసినవి జతులు. జతులు నేర్చుకోవడం కొంచెం కష్టమే, కానీ స్టెప్స్ నేర్చుకుంటే జతులు ఈజీగా నేర్చుకోవచ్చు. జతులలో మళ్ళీ రకాలు ఉంటాయి. మొదటిది చతురస్ర జాతి జతులు, ఇవి 11 ఉంటాయి. తిస్ర జాతి జతులు, ఇవి 5 ఉంటాయి. ఖండ జాతి జతులు, ఇవి 2 ఉంటాయి. మిశ్ర జాతి జతులు, ఇవి 3 ఉంటాయి. సంకీర్ణ జాతి జతులు, ఇవేమో 2 ఉంటాయి. జతులు నేర్పిస్తున్నప్పుడే విద్యార్థులకు గురువులు చిన్న చిన్న డాన్స్ సాంగ్స్ నేర్పించడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే విద్యార్థులు జతులు నేర్చుకోవడం అలానే చిన్న చిన్న డాన్స్ ఐటమ్స్ నేర్చుకోవడం ప్రారంభిస్తారో అప్పుడు వాళ్ళు గజ్జె పూజకు అర్హత సాధిస్తారు. స్టేజ్ 5 డాన్స్ సాంగ్స్. వీటినే డాన్స్ ఐటమ్స్ అని అంటారు. మనం జతులు నేర్చుకున్న తర్వాత కొన్ని డాన్స్ ఐటమ్స్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. అవేంటంటే ముందుగా నేర్చుకోవాల్సింది బ్రహ్మాంజలి. ఈ డాన్స్ ఐటమ్ లో పూజా విధానం గురించి ఉంటుంది. తర్వాత వినాయక కవతం నేర్చుకోవాలి. ఈ డాన్స్ ఐటమ్ అంతా విఘ్నేశ్వరుడు గురించి ఉంటుంది. తర్వాత జతీస్వరం మరియు తిలానా నేర్చుకోవాలి. వీటిలో ప్యూర్ క్లాసికల్ డాన్స్ ఉంటుంది. మ్యూజిక్ మొత్తం తాళాలే ఉంటాయి. ఈ 2 నేర్చుకోవడం కొంచెం కష్టం. మామూలుగా స్టూడెంట్స్ అయినా లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులైనా ఇలాంటి డాన్స్ ఐటమ్స్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు. దానికి కారణం ఏంటంటే గుడుల్లోనో చిన్న చిన్న వేదికలపైన నాట్య ప్రదర్శన ఇచ్చినప్పుడు
విద్యార్థులు ఇలాంటి డాన్స్ ఐటమ్స్ చేస్తే సాధారణ ప్రేక్షకులు వేరే క్లాసికల్ డాన్స్ సాంగ్స్ కి నాట్యం చేసినప్పుడు చూసినంత ఆసక్తిగా ఈ డాన్స్ ఐటమ్స్ కి చూడకపోవచ్చు. ఈ డాన్స్ ఐటమ్స్ వేదికలపై ప్రదర్శించలేకపోయినా ఎవరైతే కూచిపూడిని ప్రొఫెషనల్ గా నేర్చుకోవాలి అనుకుంటున్నారో, అలాగే కూచిపూడి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ డాన్స్ ఐటమ్స్ నేర్చుకున్న వారు ఎలాంటి క్లాసికల్ సాంగ్ కి అయినా వాళ్ళు సొంతంగా డాన్స్ స్టెప్స్ క్రియేట్ చేసుకోగలుగుతారు. అలాగే ఏ డాన్స్ ఐటమ్ అయినా సునాయాసంగా చేయగలుగుతారు. ఈ డాన్స్ ఐటమ్స్ నేర్చుకున్న తర్వాత అన్నమాచార్య కీర్తనలకు, త్యాగరాజ కీర్తనలకు కూడా నాట్యం నేర్చుకోండి. తర్వాత దశావతార శబ్దం, మండూక శబ్దం, కృష్ణ శబ్దం, రామాయణ శబ్దం మరియు మండోదరి శబ్దం నేర్చుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా అండి ఏ వేలో కూచిపూడి నాట్యం నేర్చుకోవాలో. గుర్తుపెట్టుకోండి, ఏదైనా భాష నేర్చుకోవాలంటే డైరెక్ట్ గా పారాగ్రాఫ్స్ చదివేలేం కదా. ముందుగా అక్షరాలు నేర్చుకోవాలి, తర్వాత వాటితో పదాలు నేర్చుకుని, ఇంకా నెక్స్ట్ చిన్న చిన్న సెంటెన్సెస్ నేర్చుకుని, ఇంకా ఆ తర్వాత మనం పారాగ్రాఫ్స్ నేర్చుకుంటాము. అలానే ఇక్కడ బేసిక్స్ అనేవి అక్షరాలు లాంటివి, స్టెప్స్ అనేవి పదాలు లాంటివి, జతులు అనేవి సెంటెన్సెస్ లాంటివి, ఇంకా డాన్స్ ఐటమ్స్ అనేవి పారాగ్రాఫ్స్ లాంటివి. నేను ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు కదా. అదేంటంటే కూచిపూడి నాట్యం మొత్తం నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది అని. కూచిపూడి ది బెస్ట్ గా నేర్చుకుని దాంట్లో మాస్టర్ అవ్వాలంటే కనీసం 7 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఈ డ్యూరేషన్ అనేది విద్యార్థి నేర్చుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఈ నాట్యం ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు నేర్చుకోవచ్చు. డాన్స్ అనేది ఓపిక, ఇంట్రెస్ట్ ఉండాలే కానీ 4 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఏ ఏజ్ వరకైనా నేర్చుకోవచ్చు. కానీ బయట నేర్పించే గురువుని బట్టి కూడా ఏజ్ లిమిట్ ఉండొచ్చు. ఒకరు 5 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి నేర్పిస్తే మరొకరు 6 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి నేర్పిస్తారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న చిన్న ఏజ్ పిల్లలు ఇంట్లో ఉండి ఎలాంటివి నేర్చుకోవచ్చంటే, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా బేసిక్స్ అంటే హస్తాలు, కొన్ని భేదాలు, అలానే నమస్కారం, అరమండి, ఇలాంటివి ఇంట్లో పిల్లలకు పేరెంట్స్ నేర్పించవచ్చు. గుర్తుపెట్టుకోండి, కూచిపూడి నాట్యం నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ డాన్స్ ఫామ్ అనేది అన్నింట్లో కల్లా కొంచెం కష్టమైన డాన్స్ ఫామ్ అన్నమాట. ఈ డాన్స్ చాలా మంది మొదలు పెడతారు, కానీ గజ్జె కట్టి ప్రదర్శన ఇచ్చేంత వరకు నేర్చుకునేది కొందరే. ఆ కొందరిలో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.